పాపం చేశాడు, సొంత సహోదరుతో పాపం చేశాడు, పురుగులు పడి చచ్చిపోయాడు. అయ్యా నన్ను క్షమించండి అయ్యా, నా భర్త ఒకవేళ పొరపాటు చేసి క్షమించయ్యా, నన్ను పెట్టైనా నా భర్తను మార్చు నాయనా అని అందరూ నోరు తెచ్చి ప్రార్థన చేయండి అమ్మా. నోరుగరు గట్టిగా సిగ్గుపడకాకు. సినిమా చూసేవాడు మనం సిగ్గుపడాలా, పాపం చేసేవాడు సిగ్గుపడాలా. దేవుని చేతులెత్తి అడుగుతున్నాం యేసయ్యా, గట్టిగా చప్పట్లు కొట్టుతున్నాం అయ్యా. దేవా ఏదైనా తప్పు చేసిందే క్షమించయ్యా, నా భర్తను పట్టుకోవాలని గట్టిగా గట్టిగా చెప్పులు అడుగు అడుగు. దేవుడు తప్ప నేను క్షమించేవాడు ఈ లోకంలో ఎవరు లేరు. తండ్రి అయినా నా కుమారులు ఏదైనా నిన్ను బాధ పెట్టింటే మమ్మల్ని క్షమించండి అయ్యా. మా కుమార్తె ఏదైనా బాధ పెట్టింటే మమ్మల్ని క్షమించయ్యా. కలవరసిలో మరణించావయ్యా దేవా. నీ లోక పాపం కొరకు నేను నా శిలువ మారిపోయినా నీ పాప పత్రాలు చింపాను బిడ్డ, నా యొద్దకు రా. జీవితాన కురిసెని నీ కృపామృతం, నా జీహకు మధురాది మధురం. నీ నామ అమ్మ చేతులు పైకి లేదు. నా జీవితాన
కృపతోనే మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాయినా, నీ ప్రేమతోని నీ దయలో నుంచి మేము దూరం అయిపోయినప్పుడు నాయనా, నీ ప్రేమతోని మమ్మల్ని పలకరించి అయ్యా మాతో మాట్లాడే దేవుడు నైనా యేసు, యేసయ్యా నీకు అందరి చేతుల పైకి లేపడు నైనా. నీ దయ నుంచి నా పిల్లలు కానీ నా భర్త కానీ పోయాడయ్యా, మరలా వాళ్ళని పిలుచుకోనైనా, నీ రెక్కల కిందకి పిలుచుకో రాజా. మాకెవరున్నారయ్యా? గురు దినాలు రాకమనిపే, ఉగ్రత దినాలు రాకమనిపోయినైనా ఆరోగ్యం మీ అవసరమైనైనా. రెండు చేతులు ఎత్తులు మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం.